గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను దసరా పండుగలోపు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 860 చెక్కులు మంజూరు కావడం జరిగిందని, వాటి లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. మండిపడ్డారు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి మన గజ్వేల్ ప్రజలందరి గత 2022 నుంచి 23 వరకు ఉన్న చెక్స్, కళ్యాణ లక్ష్మి చెక్స్, ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటి చెక్కులు మొన్న మంజూరయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రి గారి ద్వారా ముగ్గురు మంత్రులు వచ్చారు. ఆ మంత్రి గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్దమై ఏర్పాట్లు చేసుకుంటే అవిటిని తర్వాత నేనే వచ్చి పంచగలను, నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా, మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఊకున్నాము. పంచితే నిమ్మలము. ఎందుకంటే దసరాలోపు అందరికీ గత 2 సంవత్సరాల బాబతి ఇవి ఇప్పటికి కూడా కాదు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి 2 సంవత్సరాల సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరిని మన గజ్వేల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం నీకు ఇచ్చేందుకు వచ్చినాము. నిన్న మొన్ననే ఇందాక భాస్కరాన్ని చెప్పిన నిన్న మొన్ననే చేర్యాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు, హరీష్ రావు గారు పంపాడు. సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు. మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యాచరణ తీసుకుని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతిలాడుతామో తీసుకుంటామో మేము ఆ కార్యక్రమానికి కూడా సిద్దమై ఉంటామని తెలుసు. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే, అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బిజీ ఉండే, మన గజ్వేల్ను పట్టించుకోలేదు, అధికారులతోటి ఇక్కడ పనులు చేయించిందంటే ఒక సబబే. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 10 నెలలుగా గజ్వేల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వేల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఉన్నటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సెన్స్ లో ఎమ్మెల్యే గారు కాన్సెన్స్ తోటి పంచడం జరుగుతుంది. నిన్ననే ఒక నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు గజ్వేల్లో ఇదే క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు. నిన్ననే చేర్యాల పల్లరాజేశ్వరరెడ్డి గారు ఎన్నో చెక్లను నిన్న పంచడం జరిగింది, మొన్న 25వ తారీఖు. అలాగే దుబ్బాక, సిద్దిపేట మరియు మెదక్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా మినిస్టర్ గారిని పిలుచుకొని చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలు కూడా అవన్నీ కూడా మీ అందరి పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. అలాగే గజ్వేల్లో ఒక్కటి మాత్రము మొన్న మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రాం పెట్టి 860 చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉండే, దాన్ని మినిస్టర్ల చేతుల మీద వంచుతా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే వంచుతా అని చెప్పి మన మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు. దయచేసి పండుగ, దసరా పండుగ, బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ. బీద ప్రజలు ఇంచుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి చాలా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఎమ్మెల్యే గారు అతి తొందరలో 2-3 గజ్వేల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు అధికారులతోట, ఎమ్మెల్సీ గారితోట, ఆయన పార్టీ ప్రతినిధులతోట, ఎవరితోటైనా సరే బీద వాళ్లకు ఆ చెక్కులు అందే విధంగా 2-3 రోజులలో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా గజ్వేల్లో అసలు గజ్వేల్ ఆయన 10 నెలలుగా ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటలేడు. గజ్వేల్ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందంటే ఆడ సిద్దిపేటలో గానీ, సిరిసిల్లలో గానీ 6000 డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి బీద వాళ్లకు అందజేసిన చరిత్ర హరీష్ రావు గారి, కేటీఆర్ గారిది. ఒక సీఎంగా 10 సంవత్సరాల నుండి గజ్వేల్లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేని ఘనత మన కేసీఆర్ గారిది. ఒకసారి దయచేసి కేసీఆర్ గారు గజ్వేల్ ను ఒక ఎమ్మెల్యేగానన్నా సందర్శించి ఆగిపోయిన బస్ స్టాండ్, అప్పుడు నేను ఒక చైర్మన్ గా ఉండి బస్ స్టాండ్ ఇక్కడనే కడదాం, ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్